భారత జట్టుకు దాదాపుగా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను, 13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ అనే ఒక మాటను నిజం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా భారత జట్టు ఆఖరి నిమిషంలో గెలవటానికి కీలక పాత్ర పోషించారు. మొదటగా బ్యాటింగ్‌లో కోహ్లీ, ఆ తర్వాత అక్షర్ బాగా రాణించినప్పటికీ ఆఖరిగా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగటానికి మాత్రం ఈ నలుగురే కారణం. అయితే అదృష్టమో, దురదృష్టమో తెలీదు గానీ, ఈ నలుగురు కూడా ముంబై ఇండియన్స్ జట్టులో కీలకమైన ఆటగాళ్ళు. ఈరోజు రెండో కొడుకు అంటే అంబానీ కుటుంబం రెండో కొడుకైన అనంత్ అంబానీ, అలాగే రాధిక ఆప్టే పెళ్ళికి సంబంధించిన సంగీత్‌లో రోహిత్ శర్మతో పాటుగా అందరూ సెలబ్రిటీస్ అందరూ కూడా అంటే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో వచ్చారు. అయితే దీనికి జస్‌ప్రీత్ బుమ్రా అయితే హాజరు కాలేదనమాట. అయితే రోహిత్‌ని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఆ ఒక్క కెప్టెన్ మన భారత జట్టు కోట్లాది మంది కలను నిజం చేసిన భారత కెప్టెన్ అనంగానే అందరూ లేచిపోయి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి చప్పట్లతో జై ఇండియా! రోహిత్ శర్మ అంటూ మారుమోగించేశారు. అయితే రోహిత్ రాంగానే ఏడుస్తూ కళ్ళెంబట నీళ్లు పెట్టుకుంటూ వెక్కి వెక్కి గుక్కపెట్టి ఏడుస్తున్న నీతా అంబానీ తనని గట్టిగా హగ్ చేసుకున్న తర్వాత ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఇక ఆమె రోహిత్ శర్మను ప్రశంసించింది. కానీ రోహిత్ శర్మ మాత్రం చాలా అంటే చాలా నిబ్బరంగా ఉన్నట్టు అనిపించాడు. అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా నీతా అంబానీకి ఇప్పుడు తెలిసొచ్చింది రోహిత్ విలువ. ఒకప్పుడు రాత్రికి రాత్రే తనని కెప్టెన్‌గా తీసేసి ఒక మామూలు ఆటగాడిగా ఉంచిన నీతా అంబానీ ఇప్పుడు రోహిత్ శర్మ విలువ తెలిసి తనిలా నడుచుకుంటోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా చూసినట్టయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి.